ఎప్పుడైనా అలసిపోయిందా? మరి మనకేమైంది? ఏమైంది? ఒక్కలోనే చక్క కూర్చురా, సగం మంది తెట్టగిలేసి నడవలేము, మాట్లాడలేము, పని చేయలేము, ప్రచారం చేయలేము. గెలువమని టికెట్ ఇస్తే గెలుస్తా అంటావాడు. ఇట్లయితే ఎట్లయితుంది? బరాబర్ గెలిస్తే నాకు బీఫామ్ ఇచ్చి చూడు అని చెప్పాలి. చెప్పాలి అవుతా? ఈసారి సీనుకి నా దగ్గర పైసలు లేమంటారు కొందరు. మరి నువ్వు ఎప్పుడైతే లీడర్ నీకు లీడర్ కావాలని ఉంటే పైసలు కాదు, నీకు లీడర్ కావాలని ఉంటే పట్టుదల కావాలి. ఇలా పంచముఖి హనుమాన్ కాడికి వెళ్ళి బయలుదేరదామన్నాం. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఎండ కొడుతుంది, ఎందుకు రాగానే నాన్నే కార్యకర్తలు నాకంటే ముందుగా మోటార్ సైకిల్ స్టార్ట్ అయినాయి. అయినాయా కాలేదా? వచ్చినవా రాలేదా? ర్యాలీగా వచ్చినవా? ఇది మన స్పిరిట్ ఉండాలి. ఉంటుందా? మన నాయకుడు ఎవరు రోజు ఎన్ని గంటలు పని చేస్తుండు సారు? మీరు 4 గంటలు చేయండి. 200 ఇల్లు 4 గంటలతో డివైడ్ చేయండి. రోజు 200 తిరగకుండ్రి, రోజు 50 ఇల్లు పెట్టుర్రి. ఎన్ని ఇల్లు? ఎన్ని? అరే మొన్ననే వచ్చినావు కదా పోయి, ఏ ఓటు వేసినాం కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటది. ఏం లేదక్క, ఓటేసి గెలిపించినావు కదా ఇంత స్వీట్ ఇద్దాం వచ్చినా అని. ఆమెనే స్వీట్ తెచ్చి ఉంటా నీకే పెట్టుకుంటాను. ఎందుకు తమ్మి నేనే ఇంత స్వీట్ నీకు అంటది. కుతాను ఎందుకంటే టైం పాస్ కి చెప్పు అక్క, మన మాట ఓటేసి మా రగన్నని గెలిపించింది కదా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క, మేము మా రగన్న దగ్గరికి దొరకపోతామని కళ్ళు ముత్తగా. అరే పూర్వం ఓట్లు అయిపోయినాక కూడా ఇంత ప్రేమ వస్తుందంటే ఇక వీళ్ళ లీడర్గా చెప్పి సమాజంలో ఉండగలుగుతామా? ఉండలేమా అనడం చేతులు ఎత్తు. ఉండలేవా? సతీష్కి ఏమిటి కూడా ఆయనకు అర్థమవుతుంది. సో అందుకని ఏదైనా పని చేస్తే తన్ మన్ ధన్ అన్ని పెట్టి చేయాలి. యంత్రంలా ఉండదు. రూడు బస్సులలో ఏ చెప్పినా చేయనెత్తిరు అనుకోరు. ఇక అప్పుడప్పుడు ఇట్లా దొరికిపోతారు దొరకాలని. అంటే మీరు నా స్పీచ్ ఇంటూరా ఇంటలేరా అనేది ఒకటేనే తెలిసిపోయింది. సతీష్ అన్న సతీష్ పక్కన ఉండేది లోకి. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, నేను కూడా మీలో చాలా చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఎప్పుడైనా మా ఊరికి వచ్చే ఒప్పుకుంటే మా అమ్మ నేను ఉండ లేకుండా ఇంత ఛాయ్ వస్తుంది మా ఊరికి వెళ్ళి. ఇప్పుడు లేదు, మా అమ్మ కన్నాపరేషన్ ఎల్వి ప్రసాద్ లో ఉంది, రేపు మా అమ్మ వస్తుంది. చాలా చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన. ఇంతే ఉంటుంది ఊరు. చూస్తే మా ఇల్లు చూస్తే మా స్థితిగతులు తెలుస్తాయి. అయినా మా అమ్మ అంటే నువ్వు ఎందుకు నీకు పోయేకాలం రాజకీయాలు ఎందుకు ఇంటికాడు ఉండి ఉంటుంది. అయినా కష్టపడి చెప్పిన మా అమ్మకి, నాకు రాజకీయమే వృత్తి, నేను పుట్టింది పెరిగింది నీ దగ్గర అయినమ్మా, నేను గెలవాల్సింది బతకాల్సింది రాజకీయాలేనమ్మా, నేను జనంలో అయితేనే ఎక్కువ రోజులు బతుకుతా, ఒంటరి ఉంటే ఎక్కువ రోజులు బతుకా అని చెప్పి ఎప్పటికీ 10 మందిలో ఉండి 10 మందిలో పని సుఖమని చెప్పి తిరుగుతాను తప్ప